హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ లాగ్స్. ఎండు చేపల కూర చేయడం రాని వాళ్ళ కోసం ఫ్రెండ్స్ నేను చెప్పేది నా స్టైల్లో నేను చెప్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. రోజు తినే కంటే ఒక ముద్ద ఎక్స్ట్రానే తినాలనిపించేలా ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా ఎండు చేపలు టమాటా కర్రీని చేసి పెట్టండి. కేజీ టమాటా తీసుకొని సన్నగా కట్ చేసుకొని అవి పెట్టుకున్నాను. సన్నగా చిన్న చేపలు అండి, చాలా చిన్న చేపలు ఇవి. మొత్తం రోస్ట్ చేసుకొని హాట్ వాటర్లో ఇలా చిలకరించడం వల్ల దాంట్లో ఉన్నటువంటి డస్ట్ అనేది, రాళ్ళు అనేది నీళ్ళల్లో కిందికి ఇలా వచ్చేస్తుంది. ఈ విధంగా 2 సార్లు చేసుకోవాలి ఫ్రెండ్స్. హాట్ వాటరు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని రెండోసారి కూడా ఈ విధంగా చేసుకొని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని చేపలని వేరే గిన్నెలోకి తీసుకుందాము. మరొక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ కాగానే 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 ఎండుమిర్చి, ఆనియన్, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత కరివేపాకు, 1 స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకొని మనం క్లీన్ చేసుకున్న ఎండు చేపలని వేసుకొని వేపుకుందాము. దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఆ చేపలకు అనేది ఉప్పు అనేది పట్టేసి టేస్ట్ బాగుంటాయండి. తినేటప్పుడు చప్పగా ఉండకుండా చేపలు అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని టమాటా ముక్కలను కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాము. టేస్ట్ మాత్రం భలేగా వచ్చిందండి, బాగుంటుంది. ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేయడం భలే కుదిరింది. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కొంచెం ఉడికిన తర్వాత 2 స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోండి. తినే టేస్ట్ని బట్టి కారం యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియాల పౌడర్ 2 కలుపునియండి. అది 1 స్పూన్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకుందాము. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకుందాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. చాలా వరకు ఎండు చేపల కూర అంటే చాలామంది ఇష్టంగా తింటారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా పెట్టాను. తప్పకుండా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా కుదిరిందనేది ఈ ఎండు చేపల కూర కామెంట్ రూపంలో తెలియచేయండి.